ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. లైఫ్ స్టైల్ ట్రాప్. చాలా మంది కూడాను వాడు ఫోన్ కొన్నాడు, లేదంటే వాడు కారు కొన్నాడు, నేను కూడా కొనేయాలి. సో వాడు పెద్ద ఇంట్లో ఉంటున్నాడు, నేను కూడా పెద్ద ఇంట్లో ఉండాలి. వాడు పెద్ద బంగ్లా కొన్నాడు, నేను కూడా విలా కొనేయాలి. సో ఇదే విధంగా అందరూ కూడాను అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి సో వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క లైఫ్ స్టైల్ ట్రాప్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉన్నారు. సో ఈ లాజిక్ గురించి చిన్న డీటెయిల్స్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మారుతి కార్ మీరు ఒక 10-20 years బిఫోర్ కనుక కొనుక్కున్నట్లయితే, సో కార్ అనేది మీ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. బట్ ఆ యొక్క అసెట్ అనేది డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఆ కార్కి సంబంధించినటువంటి ప్రైస్తో మీరు మారుతిలో షేర్స్ కనుక కొనుక్కున్నట్లయితే, సో అరౌండ్ ఒక 10 years 20 years తర్వాత ఇప్పుడు సో మీరు బెంచ్ కార్ కొనుక్కోవచ్చు. అంటే దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఇటువంటి లైఫ్ స్టైల్ ట్రాప్లోకి చాలా మంది కూడా పడిపోతూ ఉన్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇటువంటి ట్రాప్స్లోకి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవాళ మనతో వీటి గురించి చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, లైఫ్ స్టైల్ ట్రాప్, సో ఇది ప్రజెంట్ చాలా కామన్ అనే చెప్పుకోవాలి. సో దీని నుంచి ఎలా బయటపడాలి అండ్ సో ప్లీజ్ చెప్పండి. ఒక కార్ కావచ్చు, ఒక హౌస్ కావచ్చు, సో మొబైలే కావచ్చు, సో చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఇంకో కంపారిటివ్ ఎగ్జాంపుల్, ఇల్లు. సో నీ ఇల్లు కనుక కొనుక్కుంటే ఒక ₹1,00,000 అయితే ₹1,00,000 ఈఎంఐ ఉంటుంది దగ్గర. ₹1,20,00,000 ఇంటికి ₹1,00,000 ఈఎంఐ. ఆ ₹1,00,000 ఈఎంఐ కట్టను, ఒక 20,000 ఏమో 30,000 పెట్టి నేను రెంటింట్లో ఉంటాను. నేను ఒక 70,000 ఎస్ఐపి చేసుకుంటాను. ఆ 70,000 ఎస్ఐపి ఒక 20-25 years చేస్తే కోట్లలో ఉంటుంది. నీ ఇల్లు పెరుగుద్దా, కోటి పెరుగుద్దా అని చెప్తుంటారు చాలా మంది. మనం కూడా చాలాసార్లు చెప్పాము. సో ఇదంతా ఏంటంటే అక్కడ ఎక్సెల్లో కనపడే నెంబర్స్ ఇవన్నీ కదా. సో మీరు చెప్పిన లైఫ్ స్టైల్ ట్రాప్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్. జనాలందరినీ కట్టిపడేస్తుంది అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం నార్మల్గా ఈ మారుతి కార్ కొనము, దాన్ని షేర్లు కొని పెట్టుకుంటాం. ఇల్లు కొనము, కిరాయింట్లో ఉంటాం. మరి అప్పుడు అందరూ ఇట్లాగే ఆలోచిస్తే మారుతి కార్లు ఎవరు కొనాలి, ఇల్లు ఎవరు కొనాలి? ఇల్లు కొనకపోతే వాటి కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుద్ది? కన్స్ట్రక్షన్ జరగకపోతే వాటి సిమెంటు, స్టీలు, లేబర్ ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? అంతేనా కదా? అందరం సేవ్ చేస్తూ ఉన్నాం. ఇంకా నేను ఇల్లు కొనాను, అప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ ఏం కావాలి, స్టీల్ ఇండస్ట్రీ ఏం కావాలి, పెయింట్ ఇండస్ట్రీ ఏం కావాలి, లేబర్కి పని ఎక్కడ దొరుకుతుంది కదా? అందరం మారుతి కార్లు కొనం, షేర్లే కొంటాం. మరి మారుతి కార్ తయారు చేసి ఏం చేయాలి వాడు? కనుక ప్రతిదీ కూడా అంతే. ఆ లైఫ్ స్టైల్ ట్రాప్ ఏదైతే చెప్పారో మీరు, ఆ ట్రాప్ అనేది ట్రాప్లో పడకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, ఫ్యూచర్ కి సేవ్ చేయాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ దీస్ ఆర్ ది బేసిక్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కార్ అనేది లేకుండా ఎవరు ఉండట్లేదు, అండ్ దట్ ఈస్ ఒక నెసెసిటీ ఇప్పుడు. సో మరి వాళ్ళు ఇప్పుడు మేము దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలం, అదే చేయాలి, మాకు అవసరం అని చెప్పి అంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అదే అంటాను, నేను ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తాను, నేను కార్ కొనను, ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయను, ఎస్ఐపి చేసి కిరాయింట్లో ఉంటా అంటే ఆ ఇండస్ట్రీస్ అన్ని ఏమైపోవాలి? అయితే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 25 years ఇప్పుడే జాబ్లో జాయిన్ అయిన ఒక యంగ్స్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సేవ్ చేయి, నువ్వు ఇలా స్పెండ్ చేయకు అంటే ఏం చెప్తారు తెలుసా వాడు? నేను 50 సంవత్సరాలు పోయిన తర్వాత నేను బుల్లెట్ బండి నడపగలుగుతున్నా, నాకు బుల్లెట్ నా డ్రీమ్, నేను ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు సంపాదిస్తా, ఎప్పుడు కొనుక్కోవాలని వెయిట్ చేస్తున్నా కనుక బుల్లెట్ కొనుక్కున్నా. నేను మా ఫాదర్ గురించిన ఫోన్ నాకు వద్దు, నాకు ఐఫోన్ కావాలి, ఐఫోన్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏముంది అది కావాలి నాకు, ఇది నా డ్రీమ్. మరి ఆ డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటాడు? 25-30 yearsలో ఉన్న ఎనర్జీ 60లో రాదు కదా. ఇప్పుడు బిర్యానీతో పాటుగా కూల్ డ్రింక్ తాగుతాడు, స్వీట్ కూడా తింటాడు. మీరు 60 పోయిన తర్వాత బిర్యానీ, కూల్ డ్రింక్, స్వీట్ ఇవ్వండి, తింటేనేమో డయాబెటిక్, తినకపోతే బీపీ. కనుక ఎప్పుడు జరిగే ముచ్చట అప్పుడు జరగాలి. మన పెద్దలు చెప్పాను కదా. సో ఈ పెళ్లి ఎప్పుడు జరగాలి అప్పుడు జరగాలి. అలాగే నీ వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలి అది చేయాలి. అలా అని ఓవర్గా చేయొద్దు, ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. మీరు మారుతి కార్ షేర్లు కొనండి, మారుతి కార్ కూడా నడపండి. అంటే యూ ఎంజాయ్ ద లైఫ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఇప్పుడు మీరు ఎంత వయసు మీది, ఆ వయసు తగ్గట్టుగా స్పెండ్ చేస్తూ ఉండండి, ఆ వయసు తగ్గట్టుగా ఫ్యూచర్కి సేవింగ్ కూడా చేయాలి. ఇది బ్యాలెన్సే చేయాలి. కానీ చాలామంది ఇది బ్యాలెన్స్ చేయరు. ఐదర్ ఓవర్ స్పెండింగ్ ఆర్ ఓవర్ సేవింగ్. అంటే ఓవర్ సేవింగ్ అనేది కనపడలేదు ఇప్పటిదాకా, ఓవర్ స్పెండింగే ఉంటుంది అంతా. ఇదంతా ఊరికే చెప్పడానికే బ్యాలెన్స్ చేయండి అని. కానీ వాళ్ళ దగ్గర ₹1,00,000 జీతం వస్తే ఖర్చులు 1,10,000 ఉంటాయి, రెడీగా ఉంటాయి. ఎందుకంటే ఆ లాభం, మన ఇన్కమ్ రాకముందే ఖర్చుల లిస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. నాకు డబ్బులు వచ్చాయి, కారు కొనాలి, సెల్ ఫోన్ కొనాలి, తర్వాత వీకెండ్ ఎంజాయ్ చేయాలి, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది గోవా పోవాలి, లేకపోతే ఎవరితో పెళ్ళి ఉంది, ఇది వస్తూనే ఉంటాయి, ఆగం అసలు ఇవి.
సో కనుక వాటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, చేయకపోవడం అంత ఇబ్బంది కూడా అంత పడతాం మనం. సో కనుక మామూలుగా మనము చాలామంది, నేను ఇది కనుక లెక్కలు చెప్పాను అనుకోండి, మీరు ఇల్లు కొనింటే కిరాయి ఇంట్లో ఉంటే మీకు వచ్చే డబ్బులు సేవింగ్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయి అని చెప్తే అది ఎక్సెల్లో ఉంటుంది. కానీ నా సొంత ఇంట్లో ఉన్న కళ ఎప్పుడు తీరాలి అంటారు. అది 60,000 కొనుక్కోవాలా? నేను అవసరం లేదు. ఇల్లు కొనుక్కోవాలి, సేవింగ్ చేయాలి, బ్యాలెన్స్ ఇట్. ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ అంటేనే బ్యాలెన్సింగ్ కదా. ఇప్పుడు నార్మల్గా మనము కార్టూన్స్ చూస్తూ ఉంటాం, వైఫ్ అండ్ హస్బెండ్ కార్టూన్స్. ప్రతి కార్టూన్లో కూడా వైఫ్ హస్బెండ్ టీజ్ చేస్తూనే ఉంటుంది కదా. బట్ నిజంగా మీరు లైఫ్ అలాగే ఉంటుందా? అంటే అలాగే ప్రతి వైఫ్ హస్బెండ్ టీజ్ చేస్తూ ఉంటే హ్యాపీ కపుల్స్ లేరా? ఉంటారు. ఊరికే సరదాగా అట్లా టీజ్ చేస్తుంటారు. మనం చాలా మంది ఏమైతుందంటే వయసు పెరిగినా కొద్దీ వైఫ్ విల్ బి డామినేట్ హస్బెండ్. బట్ రియాలిటీలో ఉండకపోవచ్చు అది. కనుక రియాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రియాలిటీలో మనం ఎలా ఉండాలి, మనం బిహేవియర్ ఎలా చేయాలి, మనం బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, వచ్చే ఇన్కమ్ ఎంత, ఇలా చేస్తూ వెళ్ళి ఈ లైఫ్ స్టైల్ ట్రాప్లో పడి మొత్తం ఖర్చు పెట్టొద్దు. అలా అని కడుపు కట్టుకొని ఏమి తినకుండా మంకీ ట్రాప్లో కూడా అవ్వద్దు. మంకీ ట్రాప్ అంటే తెలుసు కదా, ఆఫ్రికాలో వాళ్ళు కోతులు పట్టుకోవడం కోసం ఒక కొబ్బరి బొండం దాంట్లో ఫుడ్ పెట్టి వదిలేస్తారు అక్కడ. అవి వచ్చేసి ఆ ఫుడ్ తీయడం కోసం ట్రై చేస్తూ ఉంటాయి. అవి ట్రై చేసి ఫుడ్ తీయడం పోతుంటే రాదు, చెయ్యి ఇలా అవుతుంది కాబట్టి ఫుడ్ వదిలేస్తే చెయ్యి వస్తుంది. ఈ లోపల వచ్చి మంకీస్ పట్టుకెళ్ళిపోతాడు, లైఫ్ పోయిందిగా. సో మంకీ ట్రాప్ అంటే ఇలా చేయొద్దు. అలాగే లైఫ్ స్టైల్ ట్రాప్ లో పడడం అంటే అన్ని ఖర్చు పెడుతూ పక్కన ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. బీ బ్యాలెన్స్. వాట్ యు గెట్ సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ కోసం స్పెండ్ చేయండి, ఇవాల్టి కోసం కదా. మీరు 60లో బిర్యానీ పెడితే తినరు కదా, ఎంజాయ్ ద బిర్యానీ టుడే. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది అర్థమైంది కదా. సో లైఫ్ స్టైల్ ట్రాప్లోకి అసలు పడద్దు. సో సేఫ్ సైడ్గా బ్యాలెన్స్డ్గా మీకు పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్ మీకు మంచి కాపర్స్ రావడం జరుగుతుంది, మీ లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.